మధ్యప్రాచ్య యుద్ధం మన దేశంలో దేవుడికి నైవేద్యాన్ని భక్తుడికి అన్నప్రసాదాన్ని దూరం చేస్తోంది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ తగ్గించారు. కొన్ని చోట్ల ప్రసాదాల తయారీపైన ప్రభావం పడుతోంది. ఇలాగే కొనసాగితే దేవుడి నైవేద్యానికి కూడా కష్టాలు తప్పవా? పశ్చిమాసియా యుద్ధంతో దేశంలోనే ఆధ్యాత్మిక క్షేత్రాలు అప్రమత్తమయ్యాయి. గ్యాస్ కొరతపై టీటీడీ ముందుగానే అలర్ట్ అయింది. గ్యాస్ సరఫరా ఆపొద్దంటూ ఐఓసీఎల్ కు టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలలో అన్న ప్రసాదాల తయారీ ఇతర అవసరాలతో పాటు తిరుపతి తిరుచానూరు టీటీడీ అనుబంధ ఆలయాల్లో కమర్షియల్ గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు. తిరుమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. టీటీడీకి రోజు దాదాపు 5 టన్నుల మేర గ్యాస్ అవసరం ఉంది. ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ నిల్వలు ఉన్నా ముందస్తుగా ఐఓసీఎల్ కు లేఖ రాసింది. గ్యాస్ సరఫరా నిలిపివేస్తే తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది ఏర్పడుతుందని లేఖలో పేర్కొంది. టీటీడీ లేఖపై ఐఓసీఎల్ సానుకూలంగా స్పందించింది. ఇటు గ్యాస్ కొరతపై యాదగిరిగుట్ట ఆలయం కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా ఆపొద్దంటూ హెచ్పీసీఎల్ కు దేవస్థానం లేఖ రాసింది. యాదగిరిగుట్ట ఆలయానికి ప్రతి నెల 3.5 టన్నుల గ్యాస్ అవసరం. ప్రస్తుతం 2 నెలలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఆలయ లేఖపై హెచ్పీసీఎల్ కూడా వెంటనే స్పందించింది. ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఇటు ద్వారకా తిరుమల అధికారులు కూడా గ్యాస్ డీలర్లతో సంప్రదింపులు జరిపారు. ఆలయంలో రోజుకు 5,000 మందికి అన్నదానం చేస్తారు. ప్రసాదాలకు రోజు 10 వరకు కమర్షియల్ గ్యాస్ అవసరమవుతుంది. ఒకవేళ గ్యాస్ కొరత ఏర్పడితే కట్టెల పొయ్యిలను కూడా అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా టెంపుల్ అధికారులు ప్రసాదం తయారీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ప్రసాదం కోసం ఆర్డర్లు ఇవ్వడం వల్ల రోజు భారీ స్థాయిలో తయారీ జరుగుతుంది. దీంతో ఎల్పీజీ గ్యాస్ కొరత ఆలయ నిర్వహణకు పెద్ద సవాలుగా మారింది. మామూలుగా షిరిడీ ఆలయంలో ప్రతిరోజు సుమారు 40,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు. దీనికి రోజు దాదాపు 1/2 టన్ను ఎల్పీజీ గ్యాస్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఆలయంలో సుమారు 2 వారాలకు సరిపడేంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. అయితే యుద్ధ పరిస్థితులు కొనసాగితే గ్యాస్ సరఫరా తగ్గే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆలయ దైనందిన కార్యక్రమాల నిర్వహణలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నెలలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు లడ్డూలు, బూందీ తయారీ నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరంలో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అయోధ్యలోని రామ్ రసోయిలో వంట గ్యాస్ కొరత కారణంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని ఒక పూటకే పరిమితం చేశారు. రామ్ మందిరానికి వచ్చే భక్తులకు సేవలందించే రామ్ రసోయి కేంద్రం సాధారణంగా రోజుకు 2 పూటలు అన్న ప్రసాదం అందిస్తుంది. ప్రతిరోజు సుమారు 10,000 మంది యాత్రికులు ఇక్కడ భోజనం చేస్తారు. రామ్ మందిర దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇది ముఖ్యమైన అన్నదాన కేంద్రంగా ఉంది. అయితే గ్యాస్ కొరత కారణంగా మార్చి 10 నుంచి ఒక్క పూటకే కుదించారు. అలాగే అయోధ్యలోని ఇతర కమ్యూనిటీలో అన్నదాన శిబిరాలు కూడా గ్యాస్ కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉచిత భోజనం అందించే అనేక కేంద్రాలు వంట గ్యాస్ సరఫరాపై ఆధారపడడంతో ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు చెబుతున్నారు.